అమ్మా, చెల్లెల్ని ఎందుకు అనవసరంగా బాధ పెట్టావు? తన్నే చైర్మన్ చేయాల్సింది. అర్జున్, కావేరి అన్నట్టు మనం ఆలోచించాల్సింది అంకిత ఒక్కదాని గురించి కాదు, దాని మీద ఆధారపడ్డ కార్మికుల జీవితాల గురించి కూడా. అమ్మకు నాకంటే అన్నయ్యే ఎక్కువైపోయాడా? ఏ తల్లికైనా కొడుకు కంటే కూతురే ప్రాణం అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం మా అమ్మ కొడుకే ఎక్కువయ్యాడా? అంకిత, ఏం జరుగుతుందో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా? వాళ్ళంతా ఒకటైపోయారు. భువనమ్మను కూడా వాళ్ల గ్రిప్పులోనే పెట్టుకున్నారు. ఏమే, ఎందుకే అమ్మాయి మనసు పాడు చేస్తున్నావు? ఇలాగే వదిలేస్తే రేపు దాని బతుకు పాడవుతుంది, భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ తర్వాత ఆస్తి మొత్తం వాళ్ల చేతిలో పెట్టుకుని దాన్ని బయటికి గెంటేస్తారు. చూడంకిత, కావేరి చాలా తెలివైంది. ఎంత తెలివైంది కాకపోతే ఈ ఇంట్లో పని మనిషిగా చేరి ఈ ఇంటికే కోడలైపోతుంది. అంతేకాదు, ఇంట్లో వాళ్ళందర్నీ తన గుప్పెట్లో పెట్టుకుంది. నిన్ను కూడా అలాగే చేద్దామనుకుంది. కాని నీ పక్కన మేముండటం వల్ల అది సాధ్యం కాలేదు. అవునంకిత, ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను అడ్డు తప్పించాలని చూస్తున్నారు. ఈ ఇంట్లో ఆ కాకి కూడా వాళ్ల పక్షమే. ఇంతమంది శత్రువుల మధ్య నువ్వు ఒంటరి దానివి. అందుకే నిన్నొదిలి మేం వెళ్ళడం లేదు. ఏమే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనుషుల్ని చంపేస్తారా ఎవరైనా? వందల కుటుంబాల్ని బతికిస్తున్నారే వాళ్ళు. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకుంటారు. ఆ కావేరి అయితే మరీ అవసరంలో ఉన్న వారిని వెతికి మరీ సాయం చేస్తుంది. అలాంటి వాళ్ల మీద ఎలాంటి నిందలేస్తున్నావో తెలుసా? మీరు మరీ బాధపడిపోకండే. అర్జును చిన్నప్పుడే అంకితని చంపుదామని చూశాడు, మిస్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా చంపేస్తాడు. చిచి, నీ నోటి నుంచి మంచి మాటలే రావా? వాళ్ల మీద అందరికీ మంచి అభిప్రాయం ఉందే, ఒక్క రిమార్క్ కూడా లేదు. నీలాగా నీ కూతురులాగా వాళ్ళేమీ చెడ్డ పనులు చేయట్లేదు. వాళ్ళ మీద దొంగతనం ఆరోపణలు, చీటింగ్ కేసులు అసలే లేవు. మీరెప్పుడు ఇంతే, మమ్మల్ని దెప్పిపడడం తప్ప నిజం తెలుసుకోరు. ఏంటే తెలుసుకోవాల్సిన నిజం? ఎక్కడో బ్రతికే మనల్ని తీసుకొచ్చి వాళ్లతో సమానంగా చూసుకుంటున్నారు. జన్మలో ఆటో ముఖం తప్ప కారు ముఖం చూడడం నీకు సొంతంగా కారు ఇచ్చారు, కావలసినంత డబ్బిచ్చారు. కానీ మీరు చీటింగ్కి దిగారు, వాళ్ళ కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారు. ఈ పాపం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. అమ్మా, వాళ్ళ మనుషుల్ని చంపడం ఏంటి? నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఇలా అయితే తేలిగ్గా దొరికేస్తాం. ఎందుకు దొరికేస్తామే? మనం ఆడిన అబద్ధాల్ని మనమే నిజం చేద్దాం. ఆ అంకిత మీద మనమే అటాక్ చేసి అది వాళ్లే చేసినట్టు క్రియేట్ చేద్దాం. అప్పుడు మీ నాన్న నమ్ముతాడు, అంకిత నమ్ముతుంది. మనం అనుకున్నది జరుగుతుంది. చేస్తాం.